మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 42వ కీర్తన 4వ వచనము. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 35వ అధ్యాయము 3వ వచనములో యాకోబు మనము లేచి బేతేలునకు వెళ్ళుదము అని తన ఇంటి వారిని, తన వద్ద ఉన్న వారందరినీ బేతేలునకు నడిపిస్తూ ఉన్నాడు. బేతేలు దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దైవజనమా, పరిశుద్ధ గ్రంథములో ఇంకా మనం చూసినట్లయితే దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనములో రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను అని వ్రాయబడి ఉంటుంది. హిజ్కియా తాను మాత్రమే కాదు కానీ తనతో పాటు పట్టణపు అధికారులను కూడా మందిరానికి నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఒక రాజుగా తనకు ఎన్నో కార్యకలాపాలు ఉన్నప్పటికీ పెందలకడ లేచి దేవుని మందిరానికి తాను నడవడం మాత్రమే కాదు కానీ తనతో ఉన్న వారిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినం మనం చదివిన మూల వాక్యములో కోరహు కుమారులు ఇతరులను మందిరమునకు నడిపించిన సంగతులు జ్ఞాపకము చేసుకొనుచూ ఉన్నారు. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జ్ఞాపకాలను తరచి చూచుకుంటే ఒక్కరినైనా మనము మందిరానికి నడిపించగలిగామా? మనలో కొందరు నా కుటుంబంలోని వారినే నేను నడిపించలేకపోతున్నాను, ఇతరులను ఎలాగూ నడిపించగలను అని తలపోస్తూ ఉన్నారు కదూ. లేకపోతే మరికొందరు నేను వెళ్ళడానికే పరిస్థితులు అనుకూలించడం లేదు, ఇంకా నేనెవరిని నడిపించగలను అని అనుకుంటూ ఉన్నారు కదూ. ప్రియ దైవజనమా, ఇతరులను మనము నడిపించాలంటే ముందు దేవుడు మనలను నడిపించాలి. చూడండి, యాకోబును దేవుడు మొదటి వచనంలో నీవు లేచి బేతేలుకు వెళ్ళు అని నడిపిస్తూ ఉన్నాడు. కనుక యాకోబు తన వారిని బేతేలుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని నడిపింపు మనకు ఉంటే మనము ఇతరులను నడిపించగలము. మరి దేవుడు మనలను నడిపించాలి అంటే దేవుణ్ణి విడువక పట్టుకొనాలి, ప్రార్థనలో పోరాడాలి. యాకోబు జీవితము మనకు అదే నేర్పిస్తుంది. మన జీవితాల్లో కూడా ఎడతెగని ప్రార్థన సహవాసము మనము కలిగి ఉంటే, దేవునితో ప్రార్థనలో పోరాడుతూ ఉంటే, దేవుడు మనకున్న బంధకాలన్నిటినీ తొలగించి మనలను నడిపించడం మాత్రమే కాదు కానీ మనము ఇతరులను నడిపించేలాగా కార్యము చేయగలడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నేను అలాగే ప్రార్థిస్తూ ఉన్నాను కానీ కార్యము జరగడం లేదు అనుకుంటూ ఉన్నావా? నీ ప్రార్థన, నీ నిరీక్షణ ఎన్నటికీ వ్యర్థము కావు. సంవత్సరములు జరుగుచూ ఉండగా దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. మన జీవితాల్లో నూతన కార్యమును జరిగిస్తాడు. మన వారినందరినీ దేవుని సన్నిధికి నడిపించగలిగిన కృపను అనుగ్రహిస్తాడు. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, తప్పక నీ వారినందరినీ దక్కించుకుంటావు అని. అదే వాగ్దానము ఈ దినం దేవుడు మనతో కూడా చేస్తూ ఉన్నాడు. తప్పక మన వారినందరినీ దక్కించుకుంటాము. దేవుని మందిరానికి వారిని నడిపించగలుగుతాము. ఆ నిత్య రాజ్యానికి వారిని నడిపించగలుగుతాము. మరి అటువంటి బలమైన ప్రార్థన జీవితము, దేవుని నడిపింపు
మనము కలిగి ఉండులాగన దేవుడు తన కృపను మన అందరి మీద కృమ్మరించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో మేము కొందరినైనా నీ మందిరానికి, నీ రాజ్యమునకు నడిపించగలిగే కృపను అనుగ్రహించండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎంతమంది ప్రభువా నాతో కలిపి నాయనా తమ వారి కొరకు, తమ రక్త సంబంధీకుల కొరకు, తమ బంధువుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. వారిని నీ మందిరానికి నడిపించండి, నీ రాజ్యమునకు నడిపించండి. ఈ వాక్యము వింటున్న బిడ్డలు ఎంతమంది మందిరానికి వెళ్ళలేని పరిస్థితులలో బంధించబడి ఉన్నారో నజరేడైన యేసు శక్తిగల నామములో వారి బంధకాలన్నీ తొలగిపోయి వారి పరిస్థితులు అనుకూలముగా మార్చబడి నీ సహవాసములో తిరిగి వారు ఎదిగే కృపను అనుగ్రహించమని, వారి ద్వారా వారి కుటుంబములన్నీ కూడా నీ వైపుకు త్రిప్పబడులాగున మీ కార్యమును జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ వ్యక్తికి చెందిన సంతతి వారిలో అనగా అతని కుమారులు, కుమారుల కుమారులు, వారి సహోదరులు దాదాపు 62 మంది పనిచేయుటలో మంచి గట్టివారని బైబిల్లో ప్రస్తావించబడినది? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.